నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మేడిపల్లిలోని జేబీ బిల్డర్స్ చేసిన మోసాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సామాన్య ప్రజలైన చాలామంది జేబీ బిల్డర్స్లో పెట్టుబడులు పెట్టి దాదాపుగా 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఆధారం చూపించకుండా జేబీ బిల్డర్స్ అనే ఆఫీస్ని అయితే మూసేయడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సామాన్యులంతా పోయి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఒక్క కంప్లైంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే చాలామంది పోలీసులు కూడా ఇందులో ఉన్నారు. ఈ పెట్టుబడులు పెట్టిన దాంట్లో తన సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. తన సొంత కళ కాదు కదా, ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళని మోసం చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఎండి ఉన్నారో లక్ష్మీనారాయణ గారు పరిస్థితిని చూసి ఆఫీస్ మూసేసి తను కోర్టుకైతే లొంగిపోయాడు. వీళ్ళందరికీ మోసం చేసి కోర్టుకు వెళ్ళి తను సరెండర్ అయితే అవ్వడం జరిగింది. ఇలాంటి మోసాలు ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో కొత్తేమో కానీ ముంబై లాంటి మెట్రో స్టేషన్లో పెద్ద పెద్ద నగరాలలో ఇలాంటివి కొత్తేమి కాదు. కొన్ని వేలుగా కోట్లుగా బిల్డర్స్ ఇలా మోసం చేసి చాలామందిని మోసం చేయడం జరిగింది. అలాగే ముంబైలో చాలా వరకు అంటే వివేక్ ఒబ్రాయ్ తెలిసే ఉండొచ్చు, సినీ నటుడు. తను కంపెనీని స్టార్ట్ చేసి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఇలా పెట్టుబడులు పెట్టిన వారికి మోసం చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కార మార్గం దొరకలేదు. సామాన్యులు పెట్టుబడులు పెట్టడం, ఏదో ఒక ప్రలోభాలకు లొంగ తీసుకొని పెట్టుబడులు పెట్టించుకోవడం, ఆ తర్వాత కంపెనీని ఎత్తేయడం, వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడం, ఒకవేళ కేసులు పడ్డా కూడా 1-2 సంవత్సరాలు కేసుల్లో మునిగి జైళ్లలో ఉండడం, ఎలాంటి కేసులు పెట్టినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా క్రిమినల్ కేసులలో ఇరుక్కొని వాళ్ళు 2-3 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి యథేచ్ఛగా తిరగడం. ఎందుకనంటే కొన్ని 100 కోట్లు ఇప్పుడు సుమారుగా బిల్డర్స్ని చూసుకున్నట్లయితే 500 కోట్లు కొలగొట్టడం జరిగింది. 1-2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వస్తే యథేచ్ఛగా తిరగొచ్చు. 500 కోట్లతో వీళ్ళు విలాసాల జీవితం గడపొచ్చన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడడం అయితే జరుగుతుంది. ఇది హైదరాబాద్ పరిధిలో కొత్త కావచ్చు, సామాన్యులకు ఇవన్నీ విషయాలు తెలియదు. కానీ ఇది గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఇలాంటి మోసపూరిత బిల్డర్స్ని మళ్ళీ ఎక్కడా తిరగకుండా, ఇలాంటి ఎవ్వరు కూడా మోసం చేయాలన్న ఉద్దేశంతో బయటికి రాకూడదు. ఇలాంటి మరెవ్వరికి అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ కూడా దీని గురించి పట్టించుకోవాలి. ఇది చిన్న మోసమేం కాదు, పెద్ద స్కామ్. ఇది చిన్నగా ఇలాగే జరుగుతూ పోతే ఇంకా చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులకు తన సొంత ఇల్లు కళను నెరవేర్చుకునేందుకు ముందుకొచ్చిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగి రావాలి. వాళ్ళు కోరుకున్న విధంగా న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో చాలామందికి చేరే విధంగా మీరు సర్క్యులేట్ చేయండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా చేరే విధంగా సర్క్యులేట్ చేయండి. మనము రేపు ఇలాంటి దాంట్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, కొన్ని వేల మందికి మనము సహాయం చేసే విధంగా ఉంటుంది, సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ వీడియో వల్ల ఎంతో కొంత వాళ్ళకు హెల్ప్ అవుతుందనేది నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి అక్షర న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. బి మహేందర్. నేను జేవీలో నేను కూడా ఒక అసోసియేట్ అండ్ బాధితుడిని. అసోసియేట్ అని చెప్పడం కన్నా బాధితుడిని నేను. ఇక్కడ నాతోటి ఉన్న బాలాజీ గౌడ్, ప్రెసిడెంట్ వినయ్ అన్న, నానివై, క్రాంతి, మన భాను, వచ్చేసిన మేమందరం కలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చాలా రకాలుగా బాధింపబడ్డారు. ఇప్పుడు మేము ఈ బాధింపబడడంలో మేమందరం ఫైల్ చేసినాం. 17th రోజు, లాస్ట్ మంత్ 17th రోజు మేము కేసు ఫైల్ చేసినాం ఉప్పల్ పిఎస్లో. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీస్ నుంచి మనకైతే ఏ సహకారం అయితే అందింది అని చెప్పలేము, అందలేదు అని చెప్పలేము. ఆ కేసు కూడా ఫైల్ చేసింది ఓన్లీ 3 కోట్ల మీద ఒక చీటింగ్ కేసు లాగా ఫైల్ అయిందండి. అది రెండు సెక్షన్ల మీదనే ఫైల్ అయింది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కుంభకోణం. ఇందులో దగ్గర 500 కోట్ల స్కామ్. ఇది కస్టమర్స్ అందరినీ బాధింపబడ్డారు. ఇక్కడ 500 కోట్ల నుంచి ఇప్పటి వరకు ఇంతమంది స్కామ్ చేశారు. జనవరి నుంచి
మార్చ్ తీసేసే టైంలో కూడా కస్టమర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. జేవి ఎలా తీసుకున్నారు అనేది ఇన్వెస్ట్మెంట్లో రూపంలో మనల్ని అట్రాక్ట్ చేసి ఇక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అతని దగ్గరికి ములాఖాత్ వెళ్ళినప్పుడు అతను చెప్పేది ఒకటే, నన్ను బయటికి తీసుకురండి, ఒకటే కేసు ఉంది అది బయటికి తీసుకురండి, నేను మళ్ళీ చేస్తా. డబ్బులు ఉన్నాయా అంటే లేవు అంటున్నాడు. డబ్బులు లేవు అన్నప్పుడు మన పోలీసు కానీ లేకపోతే ఈ వ్యవస్థ అనేది ఉంది, ఆ వ్యవస్థ నుండి మనకి ఈ డబ్బులు అనేది ఎక్కడ వెళ్ళినాయి. ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి మాకు తెలిసి దగ్గర ఒక 80 కోట్ల రూపాయల బిజినెస్ అయింది అతనికి. ఆ 80 కోట్ల రూపాయలు ఏం చేసిండు. అండ్ మార్చ్ 15th పేమెంట్ వేయలేదు, ఫిబ్రవరి నుంచి పేమెంట్ లేదండి. దగ్గర 3 పేమెంట్లు రావాలి. ఒక్క పేమెంట్ వచ్చేసి 8 కోట్ల రూపాయల పేమెంట్ వేయాలి ఆయన కస్టమర్స్ అందరికీ. ఆ 8 కోట్ల రూపాయల పేమెంట్ కూడా ఒక్కళ్ళకి కూడా ఇప్పటివరకు వెళ్ళి 8 కోట్లు వేసుకున్న 8 3 24 కోట్ల రూపాయల అయినా ఉండాలి ఆయన దగ్గర. అండ్ బిజినెస్ ఆల్రెడీ వచ్చింది, ఆ పేమెంట్ వేయలేదు. డిసెంబర్లో ఒక పేమెంట్ వేయలేదు. ఈ పేమెంట్స్ అన్నీ వేయకపోగా అతను పోయి ఇప్పుడు ఒక చిన్న నార్మల్ కేసు మీద కూర్చున్నాడు. ఇప్పుడు మేము కేసు అనేది పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇస్తే ఆల్రెడీ కేసు ఒకటి అయిపోయిందమ్మా, ఇంకా కేసు అక్కర్లేదు. మరి కేసు అక్కర్లేదు అన్నప్పుడు ఇంతమంది బాధింపబడ్డారు కదా. ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ ఇక్కడ ఉన్నాడండి. ఆ ఇండివిజువల్ పర్సన్స్ పరిస్థితి ఏంటి? అతనికి ఎవరు క్లియర్ చేయాలి? ఇప్పుడు కేసు వేసిన అతను రాజు అనే వ్యక్తి ఒక్కడే వేసిండు. అతనికి ఒక్కరికి క్లియర్ చేస్తే అయిపోతుందా? ఇప్పుడు అతను మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ అనేది కాన్సెప్ట్ మేము ప్రభుత్వం తరఫు నుంచి కానీ కోర్టు తరఫు నుంచి కానీ మేము కోరుకోవట్లేదు. అతనికి బెయిల్ ఇవ్వద్దు. అతని ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏమైనాయి, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఎక్కడ పోయినాయి, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ తీయండి, ఎవరెవరికి ఎంత పేమెంట్ వెళ్ళింది తీయండి. మేము మళ్ళీ ఇంకొకటి చెప్తే మళ్ళీ అసోసియేట్స్ అందరూ మీరు అమౌంట్ పంచుకున్నారు, ఈ మీ కమిషన్లు ఇచ్చినామని చెప్పి తీయండి. డేటా ఎట్లా ఇచ్చారు? డేటా మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ ఈడీ రూపంలో కూడా నేను చెప్తున్నా, వందల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ పెట్టినావు? నువ్వు ఐడి అని పెట్టుకొని ఒక గేమ్ ఆడుతున్నావు. ఆ గేమ్ నుంచి ఎక్కడ పంపించుకున్నావు? ఒక దుర్మార్గపు గేమ్ ఉంది ఇందులో. లాస్ట్ మూమెంట్లో కూడా అది కూడా చెప్పి మోసపూరితమైన అవగాహనతో ఒక ఐడి క్రియేట్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి ఇంత అమ్మాయిని. దాంట్లో కూడా ఒక 30 నుంచి 50 లక్షల రూపాయలు అసోసియేట్స్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్ పేమెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారని ఈయన ఏదో చెప్తున్నాడు అని. ఆ విషయం కూడా అక్కడి నుంచి కూడా ఒక పేమెంట్ అనేది రాలేదు. ఇలా రాని పక్షంలో ఒక బెయిల్ అనే అవగాహనతో మన జేవి అతను బెయిల్ నుంచి ఎట్లా బయటికి వస్తాడు? ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన రూల్స్ అమలు చేయాలి ఇట్లాంటి వాళ్ళ విషయంలో. లేకపోతే ఎవరైనా ఆశపడతారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో, లాయర్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఇలా. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు 4 రూపాయల ఆశతోనే. ఆశపడ్డ వాళ్ళందరూ ఆశపడ్డారు కదా అయిపోయింది అంటే కాదు. ఆశపడ్డామండి, ఎవరైనా ఆశపడతారు. 2 రూపాయలు 3 రూపాయలు వస్తున్నాయంటే ఎవరైనా ఆశపడతారు, పెట్టిరు. ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం కఠిన చర్యలు, కఠిన ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని అన్నింటినీ ఖండించాలని కోరుకుంటున్నాను నేను. నా పేరు భానుప్రసాద్. నేను ఒక బాధితుడిని, జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దీని ఎండి వచ్చేసి లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ వైఫ్ జ్యోతి. వీళ్ళిద్దరు భారీ కుంభకోణం చేశారు. మేము దాదాపు 10 లక్షల వరకు పెట్టాము. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి దీంట్లో. మధ్యతరగతి కంటే పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ 15వ తారీఖు బోల్డ్ తిప్పేసి వెళ్ళిపోయినాడో ఆ తర్వాత మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే దాదాపు 1000 మంది దాకా మేము అందరం నోటిఫికేషన్ రాసి ఇచ్చినాము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు అన్నీ కూడా తీసి పక్కకు పడేసి ఒకే ఒక కేసు మీద అతని పేరు మీద ఎఫ్ఐఆర్ చేసినారు. ఇది మేము సీఎంని కలిసిన ఫోటో అండి. సీఎంని కలిసామండి మేము, రేవంత్ రెడ్డి గారిని కలిసాము. వారు మాకు హామీ ఇచ్చారు. సార్ రేవంత్ రెడ్డి గారిని మేము ఇప్పుడు ఒకటి ప్రశ్నిస్తున్నాం సార్ ఈ వేదిక నుంచి. ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి జయంతి రోజు. ఇదే రోజు మేము మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు మీరు మాకు హామీ ఇచ్చారు. దాదాపు 5,000 మంది ఉన్నాం సార్. దాదాపు 5,000 మంది ఉన్నాము మేమంతా. మా అందరికీ న్యాయం జరగాలి. జ్యోతి తరపున ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో 5గురు, వాళ్ళకి ఖబర్దార్, జాగ్రత్త ఉండండి. మీరు న్యాయ వృత్తిని ఎంచుకున్నారు, అన్యాయం వైపు వెళ్ళొద్దు, న్యాయం వైపు రావాలి. మేము 5,000 మంది ఉన్నాము దాదాపు బాధితులము. ఇది ఒక 500 కోట్ల పైనే ఉండే స్కామ్ ఇది. ఈడీని కూడా అప్రోచ్ అయ్యాము. మేము ఈ కేసులో అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ బయటికి లాగుతాము ఖచ్చితంగా. అసలు పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు బయటికి రావట్లేదు? దాదాపు జరిగి కూడా 1 నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఎందుకు బయటికి రాలేదు? మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? పోలీసులు తలుచుకుంటే ఒక రోజులో సాధించే, వీడేమీ కరుడు కట్టిన నేరవాది కాదు. ఒక రోజులో పట్టుకొని వారం రోజుల్లో సాల్వ్ చేయాల్సింది, కానీ ఎందుకు రావట్లేదు?
ఇవన్నీ మాకు ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదైతే ఇదొక లాభా లాంటిది, నిప్పు కాదు, ఇది ఆరిపోయేది కాదు. ఎన్ని ఏళ్ళైనా సరే మేము కొట్లాడుతూనే ఉంటాం. వన్ ఆఫ్ ది బాధితున్నే. సో నాలాంటి ఎంతోమంది బాధితులు ఉన్నారు. టోటల్ ఆల్మోస్ట్ ఒక 6,000 మంది బాధితులు. మేమందరూ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. మాది ఈ ప్రపోజల్ తీసుకొని వెళ్ళినాము. ఆ రోజు 100% మాకు హెల్ప్ అవుతుంది, 100% అవుతుంది అని నమ్మకంతోనే ఉండే. బట్ ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ నుంచి మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఇప్పుడు ఆల్రెడీ లక్ష్మీనారాయణ అనేది జైల్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే బెయిల్ మీద బయటికి రావాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కేసు ఎలా వచ్చింది అంటే ఓన్లీ ఒక 3 కోట్ల కేసు, ఒక్కటే సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే వాళ్ళ అనుకూలంగా మలుచుకున్నారు. ఇది ఇవాళ ఆల్మోస్ట్ మేము ఇచ్చిన ఎన్నో అప్లికేషన్స్ అనేది ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్స్ కాలేదు. ఓన్లీ సింగిల్ ఎఫ్ఐఆర్, ఆ సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే ఇవాళ డేట్లో కేసు అనేది ఇంతవరకు వచ్చింది. సో 100% మేము 80% కేసులు అనేది మేము ఫైల్ చేస్తాము. దయచేసి పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సహకరించి మేము ఇచ్చిన దరఖాస్తులు తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసిందిగా కోరుతున్నాను.